హాయ్ ఫ్రెండ్స్, నా వీడియోస్ని మీరు మొదటిసారిగా చూస్తున్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఇలా చేయడం ద్వారా ప్రతిరోజు కూడా మీరు వీడియోస్ అనేవి నోటిఫికేషన్ ద్వారా పొందొచ్చు. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నాగేశ్వరరావు. మీరు చూస్తున్నారు తెలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్స్. చూడండి ఫ్రెండ్స్, మనకి ఇండియన్ ఆర్మీ ఎస్ఎస్సి టెక్నికల్ రిక్రూట్మెంట్కి సంబంధించి ఒక నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. దీని గురించి పూర్తి విషయాలు అనేవి ఇప్పుడు ఈ వీడియోలో మనం చూద్దాము. చూడండి ఫ్రెండ్స్, ఈ వీడియో చివరి వరకు చూడండి. అంతగా మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్లో రాయండి, దాన్ని బట్టి నేను రిప్లై అనేది ఇస్తాను. చూడండి ఫ్రెండ్స్, నేను కింద డిస్క్రిప్షన్లో ఒక యాప్ లింక్ పెట్టాను. ఆ యాప్ని మీరు ఇన్స్టాల్ చేసుకోవడం ద్వారా మంత్లీ వచ్చేసి 10,000 నుంచి 20,000 వరకు మనీ ఎర్న్ చేసే అవకాశం ఉంటుంది. మీకు 50 రూపీస్ బోనస్ రావడం జరుగుతుంది. మీరు చిన్న చిన్న వీడియోస్ని షేర్ చేయడం ద్వారా, అప్లోడ్ చేయడం ద్వారా మనీ అనేది సంపాదించవచ్చు. ఓకే, నేను కింద డిస్క్రిప్షన్లో యాప్ లింక్ పెట్టాను, ఇన్స్టాల్ చేసుకోండి. అయితే చూడండి ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఇండియన్ ఆర్మీ ఎస్ఎస్సి టెక్నికల్ రిక్రూట్మెంట్లో మొత్తం ఖాళీలు వచ్చేసి 189గా చెప్పడం జరుగుతుంది. దీంట్లో మనకి సివిల్ ఇంజనీరింగ్కి సంబంధించి పురుషులకి 46, మహిళలకి 4, టోటల్గా 50 పోస్టులు. మెకానికల్ ఇంజనీరింగ్లో పురుషులకు 14, మహిళలకు 3, మొత్తం 17 పోస్టులు. ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్లో పురుషులకి 22, మహిళలకి 2, మొత్తం 24. ఏరోనాటికల్ బాలిస్టిక్ ఏవియేషన్ ఇంజనీరింగ్లో పురుషులకు 12, మహిళలకి ఏ విధమైనటువంటి పోస్టులు కూడా లేవు, మొత్తం 12 పోస్టులుగా చెప్పడం జరుగుతుంది. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ పురుషులకు 44, మహిళలకి 3, మొత్తం 47 పోస్టులుగా చెప్పడం జరుగుతుంది. తర్వాత ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్కి సంబంధించి పురుషులకి 23, మహిళలకి 2, టోటల్గా 25 పోస్టులు. ఎలక్ట్రానిక్స్ ఆప్టో ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్కి సంబంధించి పురుషులకి 8 పోస్టులు కేటాయించడం జరిగింది. మహిళలకి ఏ విధమైనటువంటి పోస్టులు లేవు, మొత్తంగా 8 పోస్టులుగా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ప్రొడక్షన్లో 3, ఆర్కిటెక్చర్ టెక్నాలజీస్ ఇంజనీరింగ్ దీనికి సంబంధించి 3 పోస్టులు పురుషులకి మాత్రమే ఉన్నవి. ప్రొడక్షన్ ఇంజనీరింగ్లో 3, దీనికి ఒక 3, టోటల్గా మనకి 3గా చెప్పడం జరుగుతుంది. పురుషులకి 175 పోస్టులు, మహిళలకి 14, మొత్తం 189 పోస్టులు కేటాయించడం జరిగింది. అయితే ఈ పోస్టులకి సంబంధించి క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఇంజనీరింగ్ డిగ్రీ బీఈ కానీ బీటెక్ కానీ అని చెప్పడం జరుగుతుంది. చివరి సంవత్సరం చదువుతున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. వితంతు మహిళలకు ఏదైనా డిగ్రీ నాన్ టెక్నికల్ కానీ నాన్ యూపీఎస్సి లేదా టెక్నికల్ అభ్యర్థులైతే ఏదైనా విభాగంలో బీఈ బీటెక్ ఉండాలి అని మనం చెప్పడం జరుగుతుంది. ఈ పోస్టులకు సంబంధించి కొన్ని ఫిజికల్ స్టాండర్డ్స్ కూడా అడగడం జరుగుతుంది. ఎత్తు వచ్చేసి 157 సెంటీమీటర్లు ఉండాలి పురుషులు. మహిళలైతే 152 సెంటీమీటర్లు ఉంటే సరిపోతుంది. బరువు అనేది ఏంటంటే ఎత్తుకు తగ్గ బరువు అనేది ఉండాలి. మనకి కనీసం 60 కేజీలు అనేది ఉండాలి పురుషులైతే. మహిళలైతే కనీసం 42 కేజీలు ఉంటే సరిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ పోస్టులకి సంబంధించి ఏజ్ అనేది 01/10/2019 నాటికి 20 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. 02/10/1992 నుంచి 01/10/1999 మధ్య జన్మించి ఉండాలి. వితంతువులకు డిఫెన్స్లో పనిచేస్తూ ఎవరైతే భర్తని కోల్పోతారో వాళ్ళకి అనమాట ఈ యొక్క వితంతువులకి 07/10/2019 నాటికి గరిష్టంగా 35 సంవత్సరాలు ఉండాలి అని చెప్పడం జరుగుతుంది అన్నమాట. ఓకే, వీరికైతే ఏంటంటే 35 సంవత్సరాల వరకు కూడా ఇవ్వడం జరిగింది. ఎంపిక విధానం అనేది ఎలా ఉంటుందంటే మెరిట్ ఆధారంగా ఎంపిక చేసిన అభ్యర్థులకు దేహదార్ఢ్య పరీక్షలు, మెడికల్ పరీక్షలు, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక విధానం అనేది ఉంటుంది. ఓకే, ఒక మెరిట్ లిస్ట్ అనేది చేసి దాని ద్వారా ఏంటంటే సెలెక్ట్ చేసి మనకి ఫిజికల్ టెస్టులు అదేవిధంగా మెడికల్ టెస్టులు అనేవి నిర్వహిస్తారు. తర్వాత ఏంటంటే ఇంటర్వ్యూ కూడా నిర్వహించి జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అని మనకి చెప్పడం జరుగుతుంది. అయితే చూడండి ఫ్రెండ్స్, మనకి ఈ పోస్టులకి సంబంధించి శిక్షణ ఎలా ఉంటుందంటే ఎంపికైన అభ్యర్థులకి 49 వారాల పాటు చెన్నైలోని ఆఫీసర్ ట్రైనింగ్ అకాడమీలో శిక్షణ ఇస్తారు. శిక్షణ కాలంలో వివాహానికి అనుమతించరు. తల్లిదండ్రులు సంరక్షకులతో కలిసి ఉండడానికి కూడా అనుమతించరు. ఒకవేళ వివాహం కనుక మీరు చేసుకుంటే వారిని అనర్హులుగా ప్రకటిస్తారు. వారిపై పెట్టినటువంటి ఖర్చును కూడా విధిగా వసూలు చేస్తారు. వారానికి వచ్చేసి 10,247 చొప్పున అకాడమీలో ఉన్నంతకాలం చెల్లించాల్సి ఉంటుంది. విజయవంతంగా కోర్సు పూర్తి చేసిన వారికి మద్రాస్ యూనివర్సిటీ నుంచి పీజీ డిప్లొమా డిఫెన్స్ మేనేజ్మెంట్ స్ట్రాటజిక్ స్టడీస్ సర్టిఫికేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మనకి ఈ యొక్క శిక్షణ సమయంలో అభ్యర్థులకి ఏంటంటే నెలకు వచ్చేసి 56,100 వరకు కూడా
స్టైఫండ్ అనేది ఇస్తారు అని మనకి చెప్పడం జరుగుతుంది. స్టైఫండ్ కూడా ఏంటంటే చాలా ఎక్కువగానే ఉంది. అదేవిధంగా మనకి మీలో ఎవరైనా సరే అప్లై చేసుకోవాలనుకుంటే 23/01/2019 అంటే మనకి నిన్నటి నుంచి కూడా స్టార్ట్ అయ్యింది. యాక్చువల్గా ఈరోజు 24వ తారీఖు, అయితే మనం ఈ వీడియో అనేది 25వ తారీఖు మార్నింగ్ అప్లోడ్ చేసుకుంటున్నాం కాబట్టి ఈరోజు 25వ తారీఖు మీరు అప్లై చేసుకోవాలనుకుంటే అప్లై చేసుకోవచ్చు. మీరు అప్లై చేసుకోవడానికి ఆ లింక్ ఏదైతే ఉందో దాన్ని కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఎప్పుడంటే మీకు ఫిబ్రవరి 21 వరకు కూడా టైం అనేది ఉంది. కోర్స్ వచ్చేసి మనకి 2019 అక్టోబర్లో స్టార్ట్ అవుతుందన్నమాట. ఓకే, ఇది ఫ్రెండ్స్ మనకి దీనికి సంబంధించి. ఓకే, మీలో ఎవరికైతే సరైనటువంటి ఇంట్రెస్టు అర్హతలు ఉంటాయో వాళ్ళు అప్లై చేసుకోండి. మరో విషయం ఏంటంటే మీరు తెలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మీరు 10th క్లాస్ మీద, ఇంటర్ మీద, డిగ్రీ మీద, ఐటీఐ మీద ఉన్నటువంటి చాలా వరకు జాబ్ ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవచ్చు. అంతేకాకుండా మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా ప్రిపేర్ అవ్వచ్చు. ఓకే, చూడండి ఫ్రెండ్స్, మీలో ఎవరైనా సరే ఆంధ్రప్రదేశ్లో పడినటువంటి పంచాయతీ సెక్రటరీ ఉద్యోగాలకు కనుక అప్లై చేయకపోతే ఈరోజు 25వ తారీఖు, ఈరోజే మనకి లాస్ట్ డేటు. మీరు అప్లై చేయాలనుకుంటే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.